హాయ్ గైస్, వెల్కమ్ టు థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో అందరికీ నమస్కారం. సో మనం గత కొద్ది రోజులుగా మన ఛానల్లో సైబర్ స్కామ్స్ గురించి అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాను. అలాగే ఎక్కడైతే స్కామ్స్ జరుగుతున్నాయో ఆ పేపర్లో వచ్చిన న్యూస్ని కలెక్ట్ చేసి మీకైతే ప్రజెంట్ చేస్తున్నాను. అలాగే మీకు చెప్తున్నాను సో వాటి నుంచి ఎలా బయటపడాలని చెప్పి. దట్ అయినప్పటికీ కూడా స్టిల్ ఈ స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి. సో వాటి గురించి జనాలకి అవగాహన లేకపోవడం మెయిన్ రీజను. అలాగే ఏపీ గవర్నమెంట్, సిబిఎన్ గవర్నమెంట్, ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అయితే ప్రతి జిల్లాలో నేను న్యూస్ చూశాను. ప్రతి జిల్లాలో ఎవరైతే పోలీసులు ఉంటారో వాళ్ళు ప్లస్ బ్యాంకర్స్తో వాళ్ళు సమావేశం ఇచ్చి సో వాళ్ళందరికీ ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నారు ఈ సైబర్ స్కామ్స్ గురించి. ఇది ప్రతి విలేజ్లోకి వెళ్ళాలి. సో ఎందుకంటే ఎక్కువగా మోసపోయేది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, బాగా రిచ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళనే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో ఎందుకు వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు? 100% మనకు తెలిసిన విషయమే. డేటా అయితే 100% లీక్ అవుతుంది. అది ఎలా లీక్ అవుతుందని ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంటుంది. సో అది త్రూ బ్యాంక్ ఎంప్లాయీస్ ద్వారా అవ్వచ్చు, లేదంటే మన ఇంటర్నెట్ ద్వారా. సో మనం ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చడం వల్ల కూడా అలాగే ఈ డేటా అనేది లీక్ అవుతుంది. సో బ్యాంక్ ఎంప్లాయీస్ అంటే గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అని కాదు, కొంతమంది ఉంటారు. సో చాలామంది నా వీడియోస్ చేసినప్పుడు కింద కామెంట్స్లో బ్యాంక్ ఎంప్లాయీ మీరు అంటున్నారని చెప్పి. నేను ఎక్స్ బ్యాంక్ ఎంప్లాయీనే, సో నాకు తెలుసు. కానీ అందరిని అనట్లేదు నేను, కొంతమంది చేస్తున్నారు వీళ్ళు డబ్బుల కోసం డేటా. ఎందుకు అంటున్నానంటే వాళ్ళ దగ్గర డేటా ఈజీగా దొరుకుతుంది. సిస్టంలో యూజర్ ఐడి పాస్వర్డ్ కొడితే కస్టమర్ మొబైల్ నెంబర్ కొట్టగానే బ్యాంక్స్లో ఫినాకిల్ సాఫ్ట్వేర్లో కొన్ని బ్యాంక్స్లో బ్యాంక్ బట్టి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, దాంట్లో మొత్తం వచ్చేస్తుంది ఈజీగా. సో టెక్నాలజీ అంత డెవలప్ అయిపోయింది. సో ఈజీగా ఒక స్టేట్మెంట్ వెళ్ళింది అనుకోండి, బయటికి వెళ్తే ఒక బ్యాంక్ స్టేట్మెంట్, ఒక పర్సన్ బ్యాంక్ స్టేట్మెంట్ బయటికి వెళ్తే ఆ స్టేట్మెంట్లో మీరు ఎక్కడెక్కడ ఏమేమి ఐటమ్స్ కొన్నారు, సో మీరు ఎవరితో కనెక్ట్ అయ్యారు, సో దాంట్లో పర్టికులర్స్లో ఈజీగా మెన్షన్ చేసి ఉంటుంది. సో దానివల్ల సైబర్ స్కామర్స్కి ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. సో మీ దగ్గర ఎంత వర్తబుల్ ఉంది, మీరు ఈ పర్సన్, మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో దాని గురించి ఈరోజు నేను డిస్కస్ చేయడానికి మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అలాగే విజయవాడలో జరిగిన స్కామ్స్ గురించి కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మన ఫైనాన్స్ ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో టెక్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్కి సబ్స్క్రైబ్ పెరుగుతారు, కానీ ఇలాంటి ఫైనాన్షియల్ అండ్ ఫ్యాక్ట్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్కి మాత్రం సబ్స్క్రైబ్స్ రావట్లేదు. సో మెయిన్ కూడా అది కూడా రీజను. సో మనకి అవగాహన లేకపోవడం ప్రజలకి. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని చాలామందికి షేర్ చేయడం వల్ల నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఈజీగా తెలియజేయడానికి ఉంటుంది. సో అందరికీ తెలుస్తుంది. సో మెయిన్ ఒకటి, మీరు నన్ను సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ ఆల్గరిథం చాలామందికి ఇది నా వీడియోని రికమెండ్ చేస్తుంది. ఎవరైతే లైక్ చేస్తున్నారో వాళ్ళందరికీ, వాళ్ళ ద్వారా మీ ద్వారా ఉన్న నైబర్స్ అందరికీ ఈ వీడియో అనేది రికమెండ్ అవుద్ది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయడానికి కూడా చూడండి. ఓకే. సో ముందుగా న్యూస్లోకి వెళ్తే కనుక ఫస్ట్ మొన్న వచ్చిన న్యూస్ ఇది 2 days బ్యాక్. భయపెట్టి కొల్లగొట్టి 2 నుంచి 90 లక్షల వసూలు విజయవాడ. నెక్స్ట్ ఇంకోటి తర్వాత రోజు న్యూస్, మీ అమ్మాయిని అరెస్ట్ చేసాం. ఇది కొత్త స్కామ్. నేను షాక్ అయ్యాను. ఈయన స్కామర్, పోలీస్ కాదు. ఇప్పుడు చూస్తున్నారా, చూడండి, పోలీస్ డ్రెస్లో ఉన్న ఆయన పర్సన్ స్కామ్ చేసిన ఆయన. స్కామ్, నిజమైన పోలీస్ కాదు, సైబర్ అరెస్ట్ చేసామని చెప్పి ఆయనకి ఒక పర్సన్కి వీడియో కాల్ వచ్చింది. సో ఈ న్యూస్ గురించి చెప్తాను, ప్లస్ ఎలా డేటా కూడా లీక్ అవుతుంది నేను అనుకున్నవి కూడా చెప్తాను. సో మీకు కూడా అలా అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి. సో ఇది నిజంగా జరుగుతుందని చెప్తే చూద్దాం. ఓకే. ఫస్ట్ న్యూస్ ఏంటంటే విజయవాడలో జరిగిన స్టోరీ. కొరియర్లో మాదక ద్రవ్యాలు అంటే ఒక అమ్మాయికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆవిడకి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి 16వ తారీఖున, ఈ నెల 16వ తారీఖున ఫోన్ వచ్చింది. ఫెడెక్స్ నుంచి ఫోన్ చేస్తామని చేసి మీ పార్సిల్లో 3 క్రెడిట్ కార్డులు, 2 డెబిట్ కార్డులు, 5 కిలోల మందులు, 450 MDA మాదక ద్రవ్యాలు ఉన్నాయి. సో మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి మాటల్లో పెట్టి ఆవిడని బెదిరించి ఆవిడ దగ్గర నుంచి డబ్బులు మీరు మా అకౌంట్లో పంపించండి, సో లేదంటే మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తాం, సో అరెస్ట్ నుంచి మిమ్మల్ని తప్పిస్తామని చెప్పి స్కామర్ వాళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆవిడ భయపడిపోయి 10 లక్షలు ప్లస్ 20 లక్షలు ఆవిడైతే ట్రాన్స్ఫర్ చేసింది. తర్వాత ఆవిడ బ్యాంక్ డీటెయిల్స్ అంటే నెట్ బ్యాంకింగ్ లాగిన్ డీటెయిల్స్ డైరెక్ట్ వాళ్ళు తీసేసుకొని ఆవిడ అకౌంట్లోంచి ఇన్స్టా పర్సనల్ లోన్, అంటే ఇన్స్టా పర్సనల్ లోను ఏ బ్యాంక్స్ ఇస్తాయి? ఐసిఐసిఐ బ్యాంక్ ఇస్తుంది, యాక్సిస్ బ్యాంక్ ఇస్తుంది, హెచ్డిఎఫ్సి ఇస్తుంది, కొటాక్ నాకు తెలిసి అంత లేదు. సో ఈ 3 బ్యాంక్స్ అయితే ఎక్కువగా
ఇన్స్టాంట్ పర్సనల్ లోన్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళ సిబిల్ బట్టి, వాళ్ళ ఎగ్జిస్టింగ్ లోన్స్ బట్టి, వాళ్ళ ప్రొఫైల్ బట్టి ఆటోమేటిక్గా నెట్ బ్యాంకింగ్లో ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ ఉంటాయి. ఓకే, ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్. సో ఆ ఆఫర్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అకౌంట్లో విత్ ఇన్ 1 or 2 secondsలో అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద ప్రీ అప్రూవ్డ్ అమౌంట్. సో ఆ అమౌంట్ని కూడా వీళ్ళు లోన్ తీసేసుకొని వీళ్ళు ఆ ఫ్రాడ్ అయితే చేశారు. సో అలాగా మొత్తం ఆవిడ దగ్గర నుంచి 25 lakhs అయితే తీసేసుకున్న. ఆవిడ ఏజ్ అంతా జస్ట్ 24. సో ఆవిడ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సో 24 అంటే ఆవిడకి ఆల్రెడీ 4.45 lakhs ఇన్స్టంట్ లోన్ ఉందంటే నాకు తెలిసి ఆవిడ ప్యాకేజ్ ఈజీగా 20 lakhs లోపు ఉంటుంది ప్యాకేజ్, సాఫ్ట్వేర్ ప్యాకేజ్, శాలరీ ప్యాకేజ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి స్కామర్స్ ఎలా చేస్తున్నారో. రీసెంట్గా స్కామర్స్ ఈజీగా ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు పర్సన్స్ని, ఎవరిని స్కామ్ చేద్దామని చెప్పి. సో అప్పుడే క్యాంపస్ జాబ్స్ జాయిన్ అవ్వడం కానీ, లేదంటే కొత్తగా శాలరీ అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్లో ఎక్కువగా శాలరీస్ బల్క్గా క్రెడిట్ అవ్వడం కానీ, సో ఈ విధంగా ఉన్న పర్సన్స్ కూడా వీళ్ళు టార్గెట్ చేస్తారని నాకు అర్థమైంది. సో ఈ సైబర్ స్కామ్ చూసినప్పుడు, ఈ న్యూస్ చదివినప్పుడు, సో రీసెంట్గా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు, సో వాళ్ళు ఏ ఏరియా, సో వాళ్ళకి అకౌంట్లో ఎంత క్రెడిట్ అవుతుంది, వాళ్ళు శాలరీ ఎంత తీసుకుంటున్నారు, సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ అమౌంట్ని, సో వాళ్ళు దాస్తున్నారా లేకపోతే ఎక్కువ ఖర్చు పెడుతున్నారా, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారా, సో ఇవన్నీ కూడా స్టేట్మెంట్లో ప్రతిదీ త్రూ బ్యాంక్ ద్వారా చేస్తారు. అంతా వైట్ కాబట్టి త్రూ బ్యాంక్ ద్వారా స్టేట్మెంట్లో ప్రతిదీ పర్టికులర్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో డిమార్ట్కి వెళ్ళాను, లేదంటే విజేత మార్ట్కి వెళ్ళాను. సో విజేత మార్ట్ గా డిమార్ట్ కానీ కంపెనీ నేమ్స్ ఉంటాయి. సో ఆ నేమ్స్లో డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ కరెంట్ అకౌంట్ ఉంటుంది. అది ప్రైవేట్ లిమిటెడ్ అవ్వచ్చు, సోల్ ప్రొపరేటర్ అవ్వచ్చు, ఎల్ఎల్పి అవ్వచ్చు. సో వాళ్ళ కరెంట్ అకౌంట్కి ఈవిడ సేవింగ్ అకౌంట్ నుంచి ఈ యూపీఐ ద్వారా కానీ, లేదంటే ఈవిడ క్రెడిట్ కార్డ్ ద్వారా స్వైప్ చేస్తే, లేదంటే డెబిట్ కార్డ్ ద్వారా స్వైప్ చేసినా కూడా వాళ్ళ అకౌంట్ నుంచి ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు స్టేట్మెంట్లో ఏం రికార్డ్ అవుతుంది, సో ఆవిడ అకౌంట్లో ఈ డిమార్ట్ వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాయని చెప్పి స్టేట్మెంట్లో రికార్డ్ అవుతుంది. సో అంటే మన అర్థం ఏంటంటే ఆవిడ డిమార్ట్లో కొన్నారని యాజ్ ఎ బ్యాంకర్గా నేను కొనుక్కోవచ్చు. నాకు బ్యాంకర్గా యాజ్ ఎ బ్యాంకర్ ఎలా అబ్జర్వ్ చేస్తారంటే స్టేట్మెంటు, కస్టమర్కి ఎన్ని ఈఎంఐలు ఉన్నాయి, కస్టమర్కి లోన్కి అప్లై చేసినప్పుడు కస్టమర్కి ఎగ్జిస్టింగ్ ఈఎంఐలు ఎన్ని ఉన్నాయి, కస్టమర్ ఎంత శాలరీ డ్రా చేస్తున్నారు అని మాత్రమే చూడాలి. కానీ ఈ ఫుల్ స్టేట్మెంట్ ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో, సో బ్యాంకర్స్ కాకుండా రిమైనింగ్ స్కామర్స్ ఎలా అబ్జర్వ్ చేస్తున్నారంటే ప్రతి ట్రాన్సాక్షన్ అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే మీరు గోల్డ్ కొన్నా, వైట్ మనీతో గోల్డ్ కొన్నా, లేదంటే మీరు ఏదన్నా సంథింగ్ ఏ పర్చేస్ చేసినా, ట్రావెల్ చేసినా ప్రతిదీ మీకు అర్థమైపోతుంది. ఆ బ్యాంక్ స్టేట్మెంట్లో ఉంటుంది. సో సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ అక్కడ పర్టికులర్స్లో రికార్డ్ అయిపోతుంది. సో దాన్ని బట్టి స్కామర్స్ ఈజీగా స్కామ్ చేయగలుగుతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇది కూడా మీకు అనిపిస్తే కనుక ఈజీగా ఫైండ్ అవుట్ చేయండి. ఇది ఒక స్కామ్. రెండోది డేటా అనాలిసిస్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందో కూడా చెప్తాను, అది ఒకసారి ఆలోచించండి. మీరు కూడా థింక్ చేయండి అది నిజంగా వర్కౌట్ అవుతుందో లేదో. నేను అనుకునేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్లో నేను ఈ మంత్ నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు లోపు 10 సార్లు విజిట్ చేశాను. 10 సార్లు నేను ఒక ఆయిల్ ప్యాకెట్ సంథింగ్ ఏదో కొన్నాను, ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్. అంటే నాకు ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ నీడ్ ఉందని చెప్పి డిమార్ట్ వాడికి తెలుసు. సో త్రూ బ్యాంక్ ద్వారా స్టేట్మెంట్ అవ్వచ్చు, లేదంటే వాడి దగ్గర నేను బిల్లు పర్చేస్ చేసాను కాబట్టి వాడి దగ్గర నేను పర్చేస్ చేసిన ఐటమ్ రికార్డ్ అయింది కాబట్టి విత్ నా నెంబర్ ఆడికి తెలియదు, కానీ నేను చేసిన బిల్ ట్రాన్సాక్షన్ తెలుసు కదా ఆడికి. సో బ్యాంక్ ద్వారా ఆడికి నా నేమ్ తెలుసు, ఏంటని తెలిసింది. సో వాడు ఏం చేస్తాడు అంటే, నేను డిమార్ట్ అని పర్టికులర్ ఎగ్జాంపుల్ చెప్పాను డిమార్ట్. సో కొన్ని కంపెనీస్ ఇలా డేటా అనాలిసిస్, డేటా ట్రాకింగ్ అనేది చేస్తాయి, డేటా అమ్ముకుంటాయి. సో ఇది మీకు చెప్తాను. సో నేను ఆ నెలలో 10 సార్లు డిమార్ట్కి వెళ్ళాను, 10 సార్లు ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ కొన్నాను. సో అంటే నాకు ఎవ్రీ మంత్ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ కావాలి. సో రిమైనింగ్ కంపెనీస్ ఎక్సెప్ట్ డిమార్ట్, రిమైనింగ్ కంపెనీస్ అన్నీ నాకు ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ మీద ఆఫర్స్ ప్రమోషన్ చేస్తాయి, మెసేజ్లు వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ డేటా అనాలిసిస్. సో ఈ విధంగా డేటా ట్రాక్ చేస్తారంటే, నాకు నీడ్ ఉందని చెప్పి డిమార్ట్ వాడికి తెలుసు. సో అక్కడి నుంచి డేటా లీక్ అయ్యి మిగతా కంపెనీస్ కూడా వెళ్ళిపోయింది. సో దానివల్ల నాకు ఫ్రీడమ్ ఆయిల్ ఎవ్రీ మంత్ నాకు కావాలని వాళ్ళందరికీ తెలిసిపోయింది. సో వాళ్ళందరూ మిమ్మల్ని మార్కెటింగ్ చేసి మీతో కొనిపిస్తారు. దట్ ఈస్ కాల్డ్ డేటా అనాలిసిస్, డేటా ట్రాకింగ్ చేస్తారు. సో ఈ విధంగా కూడా సైబర్ స్కామర్స్కి డేటా వెళ్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.
ఓకే. రెండోది, మీ అమ్మాయిని అరెస్ట్ చేసాం. వైద్య విద్యార్థిని తండ్రికి సైబర్ నేరగాళ్ళ ఫోన్. ఇది ఎక్కడ జరిగింది? ఈస్ట్ గోదావరి, గన్నవరం, రాజుల పక్కన. సో మాది కాకినాడ, రాజుల పక్కన జరిగింది. వాళ్ళు ఏమి ఫోన్ చేసి చూడండి, హలో మేము సిబిఐ క్రైమ్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నాం, ఒక కేసులో మీ అమ్మాయిని అరెస్ట్ చేసాం, ప్రస్తుతం మా అధీనంలో ఆమె ఉంది అంటూ అపరిచిత వ్యక్తి నుంచి ఫోను వచ్చిన వాట్సాప్ కాల్ చూసి తండ్రి కంగారు పడ్డాడు. ఆ తర్వాత తేరుకొని సైబర్ నేరగాల పనిగా గుర్తించి గట్టిగా సమాధానం చెప్పడంతో అవతల వ్యక్తి నిష్క్రమించాడు. సో ఇక్కడ ఈయన మెచ్చుకోవాలి. ఈయన అలర్ట్ అయ్యాడు. సో ఆ అమ్మాయి కిడ్నాప్ అయిందని చెప్పేసి ఆయనకి ఫోన్ చేసి, అసలు ఆయనకి అమ్మాయి ఉంది, సో ఆ అమ్మాయి ఎక్కడ చదువుతుంది ఇవన్నీ అవతల వాళ్ళకి ఎలా తెలిసాయి? సో అంటే మామూలుగా రాయచ్చు కదా, రాయకపోయినా కూడా సో సంథింగ్ అయితే డేటా అయితే లీక్ అవుతుంది. సో ఈయన గట్టిగా ఎదుర్కొన్నాడు, అలర్ట్ అయ్యాడు, ఆయన గట్టిగా సమాధానం చెప్పారు. అవతల వాళ్ళు సైబర్ స్కామ్ చేసేవాళ్ళు సో ఫోన్ మూసారు. సో ఇది పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. సో ఇది న్యూస్ అయితే వచ్చింది. ఇక్కడ మెయిన్ నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మెయిన్గా ఆలోచించండి. ఈ సైబర్ స్కామ్ చేసేవాళ్ళు మీకు ఫోన్లు చేస్తారు. ఫోన్లు చేసి మిమ్మల్ని ఏ విధంగా కావాలో ఆ విధంగా బయటపెడతాడు. సో నాకు తెలిసి సైబర్ స్కామ్ ఇప్పుడైతే ఆగదు. సో డైలీ ఏదో కొత్త స్కామ్ అయితే పుట్టుకొస్తుంది. మొన్నటి వరకు మాదక ద్రవ్యాలు అనుకున్నాం, తర్వాత ఈ కొరియర్ స్కామ్ అనుకున్నాం, తర్వాత లేదంటే ఏంటిది మీ అకౌంట్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగాయని. సో ఈ విధంగా అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ, సిబిఐ అని చెప్పి ఈ విధంగా స్కామ్స్ ఉన్నాం. కానీ ఇప్పుడు కొత్తగా అరెస్ట్ చేసాం. ఇదేం స్కామో నాకు అర్థం కావట్లేదు. ఇంకా అంటే కొత్త స్కామ్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. సో ప్రజలకి ఇది అవగాహన ఉండాలి. డిజిటల్ అరెస్ట్ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఫోన్లో బెదిరిస్తే అది రాంగు, అది ఫేక్ చేస్తున్నట్టు. సో ఇన్ కేస్ మీకు ఏమైనా తప్పు జరిగితే, మీరు ఏమైనా తప్పు చేసి ఉంటే కనుక త్రూ లోకల్ పోలీస్ ద్వారా మీకు నోటీసులు ఇవ్వడం కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయడం కానీ జరుగుతుంది. సో వితౌట్ లోకల్ పోలీస్ నో వన్ కెన్ డూ దట్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎఫ్ఐఆర్ కూడా చేయాలన్నా కూడా లోకల్ పోలీస్ వాళ్ళే చేస్తారు. ఎందుకంటే మీ పరిధి గుర్తుపెట్టుకోండి. మీ పరిధిలో చూడండి, మన సినిమాలో చూస్తాం కదా, ఏదైనా యాక్సిడెంట్ జరిగినా అది మా పరిధి కాదు, ఇది మీ పరిధి, వాళ్ళు బుక్ చేయాలి 1 టౌన్ 2 టౌన్. సో సేమ్ ఇలాగే ఎవడో ఢిల్లీ నుంచి, ముంబై నుంచి ఫోన్ చేసి నీ మీద కేసు పెడతాను, నువ్వు అది చేసి ఇది చేసావు, నువ్వు నా డబ్బులు ఇచ్చాయంటే ఎలా అవుతుంది, ఎలా నమ్ముతారు జనాలు? ఇక్కడ పిచ్చోళ్ళు మనమే. సో ఈ అవగాహన అనేది ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా లోకల్గా ఇంకా గట్టిగా తీసుకెళ్ళాలి. సో ఆ విధంగా తీసుకెళ్తే కనుక ఈ డిజిటల్ అరెస్ట్ నుంచి, డిజిటల్ స్కామ్స్ నుంచి చాలా కొంతవరకు బయటపడవచ్చు. బట్ నాకు తెలిసి ఈ స్కామ్స్ అయితే ఆగవు. రోజుకు కొత్త స్కామ్ పుడుతూనే ఉంటుంది. మనిషి ఆలోచన ఎంతవరకు ఉందంటే అంతవరకు వెళ్ళిపోతుంది. స్కామ్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో స్కామ్ కూడా ఉంది, నేను అది మెయిన్ చెప్దాం అనుకున్నాను. ఫేస్బుక్లో ప్రకటన చూసి భారతీనగర్ అంట, ఫేస్బుక్లో ఒక 49 ఏజ్, ఫేస్బుక్లో ఎక్కువ పెట్టుబడి పెడితే ఆదాయం, ఫేస్బుక్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు ఎక్కువ హై ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి ఎవరో స్కామ్ చేశారు. ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్ అని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వమన్నారు. ఆయన జాయిన్ అయ్యాడు, ఇంత అమౌంట్ అని కట్టాడు. సో తర్వాత స్కామ్ అని తెలిసింది, నా మోసపోయాడు. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి, ఎక్కువ లాభాలు ఇచ్చేస్తాం, ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చేస్తాం అని మీరు ఎవరైనా చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రిగ్గర్ అది గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, లేదంటే ఎస్ఐపి, ఇవన్నీ ఆలోచన చేసేవాళ్ళు 100% ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండాలి. ఐఎమ్ ఆల్సో వెరీ వెల్ నోన్ అబౌట్ స్టాక్ మార్కెటింగ్ అండ్ ట్రేడింగ్, బట్ ఐ నెవర్ డూ దట్. పర్సనల్ నేను ట్రేడింగ్ చేయను, ఏమీ చేయను, కానీ నాకు స్టాక్ మార్కెట్ గురించి మంచి అవగాహన ఉంది. సో ఏ కంపెనీ టిప్స్ ఇమ్మంటే ఇస్తాను, అలాగని ఫ్రీగా టిప్స్ అయితే ఎవరెవరు, ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ టిప్స్ ఫ్రీగా ఎవరు? ఓకే, బట్ నేను టిప్స్ ఎవరికి ఇవ్వట్లేదు. ప్రజెంట్ స్టాక్లో కూడా నేను ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. బట్ రెగ్యులర్గా మనం ప్రతిదీ అప్డేట్గా ఉంటాం. ప్రతిదీ న్యూస్ అయితే ఎవ్రీథింగ్ మనకి అందుబాటులో ఉంటుంది. సో అంత నాలెడ్జ్ మనకు ఉంది. సో ఇలాగా యాడ్స్ వచ్చినప్పుడు కానీ మిమ్మల్ని మెయిన్ టెలిగ్రామ్ ఛానల్స్లో మీకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఇందులో జాయిన్ అవ్వండి, ఇంత కట్టండి, సో మీకు ఎంత కడితే మీకు ఎంత వస్తుంది, అంత వస్తుంది అని చెప్పి చాలా మోసాలు జరుగుతాయి. అవన్నీ నమ్మొద్దండి. ఓకే, అవన్నీ ఎందుకు నమ్మొద్దు అంటున్నానంటే, ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ సైబర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెట్టండి, మీకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఎంత పెట్టండి మీకు డబ్బులు ఇచ్చేస్తాం, అవన్నీ జనాలు అలా నమ్మేస్తారో నాకు అర్థం కాదు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా ఇది కూడా ఒక ఫ్రాడ్. ఓకే,
అన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఫ్రాడ్ అని చెప్పట్లేదు. కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. ఎక్కడ దిక్కున వాళ్ళైతే ఐపీ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. సో ఈ అధిక ఇన్వెస్ట్మెంట్, అధిక పెట్టుబడి పెట్టేసి చాలామంది స్కామ్ చేస్తున్నారు కదా. వాళ్ళ కోసం నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది, ఎవరైనా మిమ్మల్ని అలా చెప్పినాడు, అలా చెప్పినప్పుడు వాళ్ళు ఏ కంపెనీలో పెట్టుబడి పెడుతున్నారు, ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ కంపెనీ ఏం ప్రొడక్ట్స్ అమ్ముతుంది, సో ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ ఉంది, సో ఆ కంపెనీ ప్రొడక్ట్స్ సేల్ చేసేది ఏంటి, ఎవ్రీ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ఏంటి, ఎవ్రీ ఇయర్ టర్న్ ఓవర్ ఎంత, ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా, ఆడిట్ రిపోర్ట్ ఉందా లేదా, ఇవన్నీ కూడా ప్రతిదీ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్లో దొరుకుతుంది మనకి. ఆ వెబ్సైట్ లింక్ కావాలంటే మీకు లింక్ పెడతాను కింద, ఆ లింక్లో చూడండి. సో అవన్నీ అవగాహన పెంచుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లేటెస్ట్ న్యూస్, అదాని మీద ఎఫ్బిఐ సమన్లు ఇష్యూ చేసింది, కేసు అయితే రైజ్ చేసింది అదాని వాళ్ళ బావమతి మీద. సో మన ఏపీ గవర్నమెంట్లో కూడా మెడకు చుట్టుకుంది అది. సో ఇక్కడ ఇలా జరిగినప్పుడు 20-30% అదే రోజు అదాని గ్రూప్స్ షేర్స్ పడిపోయాయి. సో ఎందుకు? సో సంథింగ్ ఏదో జరిగిందని చెప్పి జనాలు వాళ్ళ షేర్స్ అమ్మేసుకున్నారు కంపెనీకి. అప్పుడు కంపెనీస్ అనేది షేర్ అనేది పడిపోయింది. సో ఇలాగే ఇలాగే షేర్ మార్కెట్ అని జరుగుతూ ఉంటుంది. సో ప్రతిదీ ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. షేర్ మార్కెట్ కూడా ప్రతిదీ లింకే. సో ఎవ్రీథింగ్ అప్డేట్గా మీరు న్యూస్లో అప్డేట్గా ఉండాలి. ఫైనాన్షియల్గా ప్రతిదీ కంపెనీ గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ మీ ఓన్గా పెట్టుకోండి, లేదా ఐపీఓకి వెళ్ళండి. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ వచ్చినప్పుడు, మంచి కంపెనీ వచ్చినప్పుడు వెళ్ళండి. సో ఆ కంపెనీకి వెళ్ళే ముందు మీరు ఆ కంపెనీ చరిత్ర అంతా తెలుసుకోండి, పెట్టాలా వద్దా, సో ప్రజెంట్ రన్నింగ్లో ఏ ఐటమ్స్ సేల్ అవుతున్నాయి, ఏ ప్రోడక్ట్స్ సేల్ అవుతున్నాయి, సో ఆ సేల్ అయ్యే ప్రోడక్ట్స్కి కంపెనీకి సంబంధం ఉందా, ఆ కంపెనీ ఇన్ కేస్ ఏమైనా గవర్నమెంట్ బాండ్స్, ఇన్ని చాలా ఉంటాయి. దాని మీద సబ్జెక్ట్ చేయాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది. దానికి సపరేట్గా వీడియో చేయమంటే కామెంట్స్ పెట్టండి, నేను వీడియో చేస్తాను దాని గురించి. ఓకే. సో ఈ విధంగా ఆలోచించి మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ అధిక పెట్టుబడి పెట్టండి అని మీరు అడిగితే, మీరు ఆడి పెడేస్తారు, ఆడి ఇచ్చేస్తారని అడిగితే మీరే లాస్ అయిపోతారు. సో ఇక్కడ ప్రతిదానికి కొన్ని రెగ్యులేటరీ అథారిటీస్ ఉంటాయి. సో వాటి కింద రిజిస్టర్ అయిన కంపెనీస్లో మాత్రం పెట్టుబడి పెట్టండి, వాటి ప్రకారం వస్తుంది. ఓకే. సో ఆ విధంగా నడుచుకోండి. ఇలాగా ఎవరో వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి డబ్బులు ఎక్కువ ఇచ్చేస్తామని పెట్టుబడి పెట్టేస్తే మోసపోద్దు. సో జనాలు కూడా అలాగే ఉన్నారు, తప్పనట్లేదు. యాక్చువల్లీ నాది బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, నాది కుషాల్ మార్ట్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. కుషాల్ మార్ట్, నేను ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్స్ అయితే యూనిక్ గ్యాజెట్స్ సేల్ చేస్తున్నాను ప్రజెంట్. అందులో నేను చాలామంది ప్రీపెయిడ్ సిఓడి అడుగుతారు. సిఓడి ఉంటుంది, కానీ నేను సిఓడి ఆపేసాను. ఎందుకంటే సిఓడి వల్ల కొంతమంది మనం ఆర్డర్ చేసినప్పుడు నేను సిఓడి పంపించిన తర్వాత వాళ్ళు ఫోన్లు ఎత్తారు. సో ఆ టైంలో ఫోన్లు ఎత్తారు, వాళ్ళకి ఏదో రీజన్ ఉండొచ్చు. సో నేను ఆల్రెడీ ఇక్కడ వాళ్ళకి కొరియర్ చేసినప్పుడు నా దగ్గర అమౌంట్, నేను కొరియర్ పార్ట్నర్ 100 రూపీస్ కట్ చేస్తాడు. సో ఈ విధంగా కొరియర్ కంపెనీ, నేను కొరియర్ కంపెనీ కూడా నా దగ్గర ఛార్జ్ చేస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోన్ ఆన్సర్ చేయరు. సో లేకపోతే ఇంటి దగ్గర ఉండరు, ఎక్కడికో పని మీద వెళ్ళిపోతారు. సో డెలివరీ బాయ్ వెయిట్ చేస్తారు, వెనక్కి వచ్చేస్తుంది, నా ప్రోడక్ట్ నాకు వచ్చేస్తుంది. సో ఆల్రెడీ నేను ఇక్కడ డెలివరీకి ఛార్జ్, రిటర్న్ వచ్చేందుకు ఛార్జ్, పంపించేందుకు ఛార్జ్ నేను పే చేస్తాను. సో అక్కడ నేను లాస్ అయిపోతాను. సో అందుకని చెప్పి సిఓడి ఇవ్వనని చెప్పి చాలామంది చెప్తాను. సో అందులో కొంతమంది ఏమడతారు, ఎలా నమ్మాలి మిమ్మల్ని, ఏంటి ప్రూఫ్, అరే బాబు నేను తెలుగు మాట్లాడతాను, మాది కాకినాడ రా బాబు, నేను ఎక్స్ బ్యాంక్ ఎంప్లాయీని, నేను సేల్ చేస్తున్నాను, రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేసాను అని చెప్పినా కూడా నమ్మరు. కానీ మీకు ఎంత డబ్బులు ఇస్తాం, ఎక్కువ పెట్టుబడి పెడతాం, రండి నా గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీరు 10,000 పెట్టండి, మీకు 10 లక్ష రూపాయలు ఇచ్చేస్తాం అని చెప్తే ఈజీగా నమ్ముతారు. సో జనాలు అలా ఉన్నారు. సైబర్ స్కామ్ చేసే వాళ్ళు బాగానే టార్గెట్ చేస్తున్నారు మన ఈ జనాల్ని. సో ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని అనిపిస్తుంది నాకు. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సైబర్ అరెస్ట్ నుంచి కావాలంటే గట్టిగా మాట్లాడండి, ఇలాంటి వాటికి భయపడొద్దు. మన ఇండియన్ లాలో డిజిటల్ అరెస్ట్ లేదు. సో ఇలాంటి మంచి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మన దగ్గర నేను స్టార్ట్ చేసిన బిజినెస్ కుషాల్ స్మార్ట్ అని చెప్పి మీకు లింక్ కూడా మీకు ఇస్తాను కింద, ఆ పేజ్ ఫాలో అవ్వండి. మన దగ్గర డైకాస్ట్ కార్ మోడల్స్, కలెక్టబుల్స్ కలెక్షన్స్ ఉంటాయి. అలాగే డైకాస్ట్లో ఉంటాయి. అలాగే యూనిక్ గ్యాడ్జెట్స్ అండ్ టాయ్స్ హోల్సేల్ రేట్కి బెస్ట్ రేట్ ఇస్తాం, బెస్ట్ రేట్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఆల్సో. ఆ రేట్ మీకు ఎక్కడ దొరకదు. ఓకే, ఎక్కడ దొరకదు అంటే దొరుకుతుంది, కానీ మీరు వెళ్ళి తెచ్చుకోవాలి. సో మన దగ్గర మంచి రేట్గా వస్తుంది, హోమ్ డెలివరీ విత్ డెలివరీ ఛార్జ్. ఓకే. సో నా ఛానల్ లింక్ కూడా ఇస్తాను, పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్, అది కూడా ఫాలో అవ్వండి.
సో ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.